నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పెద్దకొట్టాల గ్రామంలో ఘనంగా పరిశుద్ధ జేసునామ దేవాలయ శతాబ్ది ఉత్సవాలు. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్. నంద్యాలలో ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ 2026 పరీక్ష. నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు. నంద్యాల జిల్లాలో క్రీడా ప్రాధికారత సంస్థ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం. నంద్యాలలో విద్యాభారతి ఆధ్వర్యంలో ఆచార్య ప్రశిక్షణ శిబిరం ఏర్పాటు. నంద్యాల జిల్లాలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. నంద్యాల మండలం పెద్దకొట్టల గ్రామంలో వెలిసిన పరిశుద్ధ జేసునామ దేవాలయ శతాబ్ది ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ చర్చి నిర్మించి 100 ఏళ్లు పూర్తి కావడంతో గ్రామస్తులు, క్రైస్తవ పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు మరియు వేడుకలను నిర్వహించారు. ఈ చారిత్రాత్మక వేడుకలకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శిల్పా రవిరెడ్డి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని దేవాలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం గ్రామ ప్రజలకు ఎంతో ఆత్మీయమైనదని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. చర్చి పెద్దలను, గ్రామ ప్రజలను కలిసిన ఆయన శతాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శిల్పా రవిరెడ్డి వెంట వైసీపీ నేతలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక నీట్ యూజీ 2026 ఈ రోజు విజయవంతంగా ముగిసింది. నంద్యాల జిల్లా కేంద్రంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో పరీక్షా ప్రక్రియ అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. మే 3వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ పరీక్ష సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు కొనసాగింది. నంద్యాల పట్టణంలో మొత్తం 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈసారి పెన్ అండ్ పేపర్ విధానంలో పరీక్షకు హాజరయ్యారు. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ వంటి కీలక వైద్య కోర్సుల్లో సీటు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పరీక్ష సమయం ముగిసిన తర్వాత కేంద్రాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు పేపర్ సరళిపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరీక్షలు సజావుగా సాగేలా చూడడంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల టౌన్లో 5 సెంటర్లో నీట్ ఎగ్జామ్ జరుగుతుంది. 5 సెంటర్లకి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దగ్గరలో ఉన్న జిరాక్స్ మిషన్లు అన్నీ కూడా క్లోజ్ చేసి మరొక చెక్ చేసి లోనకి పంపడం జరుగుతుంది. 11:30 నుంచి 1:30 వరకు ఎలవ్ చేస్తున్నారు. 1:30 తర్వాత ఎవరిని ఎలవ్ చేయరు. ఎవరైనా కూడా 1:30 లోపల రావాల్సి ఉంటుంది. ఏదైనా కూడా పోలీసు సహకరించి ఎవరి తల్లిదండ్రులు ఎవరైనా కూడా బయట దూరంగా ఉండాల్సిందే కోరుకుంటుంది. ఇక్కడ ఎలాంటి చిన్న చిన్న విషయాలు కూడా జరగడానికి వీల్లేదు. సఫిషియెంట్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎగ్జామ్ నిర్వహించడానికి మేనేజ్మెంట్తో నంద్యాల పట్టణంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రాంగణం నేడు మధుర స్మృతులకు వేదికైంది. 1998, 2001 బ్యాచ్కు చెందిన బీకాం జనరల్ పూర్వ విద్యార్థులు తమ స్నేహ బంధానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా
సిల్వర్ జూబ్లీ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. 25 ఏళ్ల క్రితం ఇదే క్యాంపస్ లో చిగురించిన స్నేహం నేడు సిల్వర్ జూబ్లీ వేడుకలతో మళ్లీ చిగురించింది. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో 1998, 2001 బ్యాచ్ బీకామ్ జనరల్ పూర్వ విద్యార్థులు ఒక చోట చేరారు. ఈ వేడుకలకు కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ కళాశాల రోజుల్లోని తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. గురువుల పాఠాలు, స్నేహితులతో పంచుకున్న అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడిన తామంతా ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కలుసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తమ విజయాల్లో కీలక పాత్ర పోషించిన గురువులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మీ పిల్లల్ని కూడా బాగా చదివించండి. ఆ చదివించేటప్పుడు నేను పూణేలో ఒక వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. అందులో కొన్ని డెసిషన్స్ ఏంటంటే ఈరోజు పిల్లలకి ఉద్యోగాల కోసం పాకులాడేటువంటి ఎడ్యుకేషన్ కాదు, ఉద్యోగాల కోసం పాకులాడకుండా ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్థాయికి ఎదగాలి అంటే వాళ్ళు ఎంటర్ప్రినర్గా తయారు కావాలి, ఇండస్ట్రియలిస్ట్ తయారు కావాలి, బిజినెస్ మ్యాన్గా తయారు కావాలి అన్నటువంటి డెసిషన్కి మనం రావట్లేదు. అలాంటి విద్యను మనం నేర్పించాలి. కాబట్టి మీ పిల్లలకు కూడా నేను ఎంపీసీ చదువు, ఎంపీసీ అవుతాను, ఇంజనీరింగ్ అయిపోతేనే అమెరికాకో లండన్కో పోయి ఉద్యోగం చేయి అన్నటువంటి భావన వాళ్ళలో కల్పించకుండా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని మీరు రికగ్నైజ్ చేసి వాళ్ళ ద్వారా ఏదైనా ఒక మంచి యూనిట్ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయడం, లేదా ఒక ఇందాక చెప్పారు స్టాక్ ఎక్స్చేంజ్ దాంట్లో ఉన్నాం, మేము ఎల్ఐసి దాంట్లో ఉన్నాం, అట్లాంటి వాటిల్లో కూడా వాళ్ళకి మంచి తరబేతి ఇచ్చి వాళ్ళు ఓన్గా వాళ్ళ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసుకుని వాళ్ళ ద్వారా 10 మందికి ఉద్యోగం వచ్చే పరిస్థితికి మీ పిల్లలను తీసుకొచ్చేటట్టుగా ప్రయత్నం చేయండి. మీరు చేయండి, మీ పిల్లలను కూడా తయారు చేయండి. సో అట్లాంటి స్టేజ్కి మీరంతా అలాంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నా. ఈ మీటింగ్ ఈరోజు లాస్ట్ కాదు అని కాకుండా ఈరోజు మీరు కొంతమంది కలిశారు. ఈ కలిసినటువంటి వ్యక్తులు ఇంకొక 5 సంవత్సరాల తర్వాతనో 6 సంవత్సరాల తర్వాతనో మీ ద్వారా ఇంకొంతమంది ఫ్రెండ్స్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసరికి దీనికి డబుల్ ట్రిపుల్ స్ట్రెంగ్త్తో మీకు మళ్ళీ ఒక ఆలోచన జరుపుకోవడానికి. ఈరోజు మే 3వ తేదీన మా డిగ్రీ 1998, 2001 బ్యాచ్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం చాలా శుభప్రదంగా జరిగింది. విచ్చేసినటువంటి చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి వారి ఆధ్వర్యంలో వారి లెక్చరర్స్, అసోసియేషన్స్ అందరూ వచ్చి మా స్నేహితుల వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ విని వాళ్ళ ఆనందం మరియు వాళ్ళ స్కూల్ కాలేజ్లో ఉన్నటువంటి ఎవరెవరు ఎన్నెన్ని గ్రేడ్స్కి వెళ్ళిపోయినది అది విని మాకు కూడా చాలా ఆనందంతో ఈ కార్యక్రమం జరుపుకున్నాము. చాలా సంతోషంగా ఉంది అందరూ ఇచ్చేసినందుకు. ఇది ఇంతటితో ఆగిపోకూడదు, మరలా మనం తరచూ కలుసుకుంటూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. నా పేరు మల్లికార్జున్ రెడ్డి. రామకృష్ణ డిగ్రీ కాలేజ్ 1998, 2001 బ్యాచ్. సిల్వర్ జూబ్లీ 25 ఇయర్స్ అవుతుందని మేము సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నాము. ఎక్కడెక్కడో ఉన్న విద్యార్థులందరినీ ఒకచోట సమాహం చేసి మేము ఈ కార్యక్రమంలో జయప్రదంగా చేసినాము. దానికోసం సహకరించిన చైర్మన్ గారు, మరి మా లెక్చరర్స్ గారు, మా స్టూడెంట్స్ అందరూ సహకరించినందుకు ఈ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా జరిగిందని మేము అనుకుంటున్నాము. మేము 1998, 2000 బ్యాచ్ డిగ్రీ జనరల్ తెలుగు మీడియం అయినా మేము ఇన్ని రంగాల్లో సక్సెస్ సాధించాము. అందరికీ మంచి మంచి జాబులు వచ్చినాయి. మా ఫ్యామిలీని కూడా మంచిగా చదివించుకుంటాం, వాళ్ళని కూడా మంచి పొజిషన్లో ఉంచాము. దీనికి అంతటికి కారణం మేము డిగ్రీలో రామకృష్ణ డిగ్రీ కాలేజీలో చదువుకోవటం వలన, ఆ సార్ వల్ల ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే ఇదంతా సాధించాము. నంద్యాల పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆదేశాల మేరకు నంద్యాల 1 టౌన్ పరిధిలోని రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆదివారం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ సుధాకర్ రెడ్డి రౌడీ షీటర్లతో సమావేశమై వారికి కట్టుదిట్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కౌన్సిలింగ్ నిర్వహించినట్లు సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రౌడీ షీటర్లను 3 కేటగిరీలుగా విభజించామని,
ముఖ్యంగా ఏ కేటగిరీలో ఉన్న వారిపై నిరంతరం ప్రత్యేక నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా లేదా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వారిపై కఠినమైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, నేరాలకు సంబంధించిన ఏ చిన్న సమాచారం ఉన్నా పోలీసులకు అందించాలని ఈ సందర్భంగా సిఐ రౌడీ షీటర్లకు సూచించారు. ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు నంద్యాల 1 టౌన్ పరిధిలోని రౌడీ షీటర్లు మరియు సస్పెక్ట్ షీటర్లకు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో వాళ్ళకి ఎటువంటి నేరాల్లో ఇన్వాల్వ్ కాకుండా ఏ సమస్య ఉన్నా సరే పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి, ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం ఉంటే మాకు తెలియజేయాలని చెప్పేసి వాళ్ళకి కౌన్సిలింగ్లో తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రౌడీ షీటర్లలో 3 కేటగిరీలు చేయడం జరిగింది. వాళ్ళలో ఏ టైప్ కేటగిరీలో ఉన్నటువంటి రౌడీ షీటర్లు అందరి మీద నిరంతరం నిఘా ఉంటుంది. వీళ్ళు ఏదైనా సరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసినారనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది అంటే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేసి చట్ట ప్రకారం వాళ్ళకు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కౌన్సిలింగ్లో రౌడీ షీటర్లకి సస్పెక్షన్లు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర క్రీడా ప్రాధికారత సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లాలో ఏర్పాటు చేసిన 56 సెంటర్లలో వివిధ క్రీడాంశాలపై వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలోని పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో డిఎస్డిఓ రాజు ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ సిఐ చాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో పిడి విశ్వనాథ్, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ క్రీడాకారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. డిఎస్డిఓ రాజు సార్ గారు, విశ్వనాథ్ పిటి సార్ గారు మా పోలీస్ శాఖ తరఫున నన్ను ఇన్వైట్ చేసినందుకు నా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటాను. మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ శరణ్ సార్ గారు స్పోర్ట్స్ మెన్లకు ఎక్కడైనా కానీ ఎప్పుడైనా ఏమైనా ప్రోగ్రామ్ జరిగితే ఖచ్చితంగా అటెండ్ కానీ, ప్రతి ఎస్ఐ సార్ కానీ సిఎస్ సార్ అటెండ్ అయ్యి ప్లేయర్స్కు ఎంకరేజ్ చేయండి. అలాగే ముఖ్యంగా కోచెస్కు, పీఈటీస్కు మన పోలీస్ శాఖ తరఫున ఎప్పుడైనా కానీ వాళ్ళు ఎంకరేజ్మెంట్గా ఉండండి, వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దండి. వాళ్ళు ఎప్పుడైనా కానీ కోచెస్ కానీ, పీఈటీస్ కానీ, ప్లేయర్స్ కానీ స్టేషన్ కానీ పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళకు ఫస్ట్ ప్రిపేర్ చేయండి. రెస్పెక్ట్గా మాట్లాడి ఫ్రెండ్లీగా వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళకు సౌకర్యాలు, ఆపర్చునిటీస్ సపోర్ట్ చేయమని చెప్పి మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ సేన్ సార్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి కోచెస్ నా కైండ్ రిక్వెస్ట్ ఏమంటే మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఏమైనా ఉంటే కూడా మీరు దయచేసి ఏ స్టేషన్ పోయినా కూడా మా పోలీస్ శాఖ నా మాదిరి మీకు సపోర్ట్ చేస్తారు, కోఆపరేట్ చేస్తారు, అలాగే రియాక్ట్ అవుతారు. కాబట్టి దయచేసి మీరు సినిమాలో చూపించే పోలీస్ అనుకోవద్దండి. మేము కూడా స్పోర్ట్స్ మెన్మే, ప్రతి ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ నుంచి అందరూ కూడా స్పోర్ట్స్ మెన్లే. ఏమంటే తమరు కొద్దిగా మమ్మల్ని కదిలిస్తే మాలో ఉండే గేమ్స్ ఆల్రెడీ విశ్వనాథ్ అన్న గారు చూశారు. లాస్ట్ ఇయర్ స్పోర్ట్స్ జరిగినప్పుడు మేము 5 గేమ్స్ ఆడినాము. 5 గేమ్స్లో 4 సిల్వర్ మెడల్ తెచ్చినాం, 1 గేమ్లో గోల్డ్ మెడల్ తెచ్చినాం లాస్ట్ ఇయర్. ఈసారి కూడా పోలీస్ గేమ్స్ జరిగినప్పుడు మళ్ళీ మేము మా టీము ఈసారి మా నంద్యాల సబ్ డివిజన్ ఆడాల్సి వస్తుంది. మేము ట్రాఫిక్ పోస్టింగ్ ఇచ్చారు కాబట్టి మేము కూడా ఈ సమ్మర్ కోచింగ్ వచ్చే పిల్లలకు ఇప్పుడు కూడా చెప్తున్నాను, కోచ్ సార్ చెప్పినట్టు మీరు మెల్లమెల్లగా పికప్ చేసుకోండి. గేమ్తో పాటు ఎస్పెషల్లీ చదువుకు ఫస్ట్ ప్రిపేర్ చేయండి. చదువులో 98 మార్క్స్ తెచ్చున్నారు అనుకో, ఆటోమేటిక్గా మీ కోచ్ సారు, డిఎస్డిఓ సారు మీకు ఎంబీబీఎస్ సీట్ కానీ, బీటెక్ సీట్, ఇంజనీరింగ్ సీట్ కానీ ఎక్కడే కానీ స్పోర్ట్స్ కోటాలో మీకు సపోర్ట్ చేస్తారు. మీరు పెద్ద స్థాయిలో అధికారులు అయిన తర్వాత కూడా మీకు సపోర్ట్ చేసిన గేమ్ను, స్పోర్ట్స్ను మర్చిపోద్దండి. నేను కూడా ఈరోజు ఈ సిఏ క్యాడర్కి వచ్చానంటే స్పోర్ట్స్ కోటా వచ్చాను, కానీ స్పోర్ట్స్ కోటా లేకుండానే ఓపెన్లో జాబ్ తెచ్చుకున్నాను. అది మా అన్న టీచర్ కాబట్టి చదివించాడు. నేను గేమ్స్ ఆడుతూనే ఎగ్జామ్ రాసుకున్నా, ఓపెన్లో పోస్ట్ తక్కువ పడితే కూడా కొట్టుకున్నాను. మీకు ఇప్పుడు స్పోర్ట్స్ కోటా ఇంకా పెరిగింది. నాకంటే మంచి కోచెస్ ఉన్నారు. మన రాజు సార్, డిఎస్డిఓ సార్, విశ్వనాథ్ సార్ ఇంకా కోచెస్ ఉన్నారు. వాళ్ళ మాదిరి మీకు అవైలబుల్లో కోచెస్ ఉన్నారు కాబట్టి ప్లేయర్స్ బాగా ఇంప్రూవ్ కాండి, నేర్చుకోండి. మీకేం ప్రాబ్లం ఉంటే, మీకేం తెలియకుంటే కోచ్ సార్కి అడగండి. అలాగే చదువు ఇంపార్టెంట్. ఇంకోసారి చెప్తున్నాను, చదువుకోండి. చదువుకుంటేనే మనకు స్పోర్ట్స్ వాళ్ళకు జాబ్స్ వస్తాయి. ఎందుకంటే జాబ్స్ వస్తేనే మనకు మంచిగా రెస్పెక్ట్ ఉంటుంది. స్పోర్ట్స్ మెన్ బాగా చదువుతున్నాడు, జాబ్ తెచ్చుకున్నాడని. స్పోర్ట్స్ ఆడుతూ చదువు లేదనుకో జాబ్స్ రావు. జాబ్స్ రాలేదనుకో ఎంత ఆటగాడినా కూడా లాస్ట్కు ఏదో సూపర్ మార్కెట్లో లేకుంటే జిరాక్స్ సెంటర్లో 6,000 7,000 జీతానికి పోల్సి వస్తుంది. కాబట్టి ఎడ్యుకేషన్ ఉందనుకో స్పోర్ట్స్తో పాటు
మంచి 2 lakhs 3 lakhs బయట కంట్రీకి వెళ్ళొచ్చు హ్యాపీగా. సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళు, MBBS సీటు తెచ్చిన వాళ్ళు, డాక్టర్లు కావచ్చు, స్పోర్ట్స్ కోటా కింద చదువుకోవాలి. అయితే చదువుకొని ఆడుతుంటే బాగా మనకు మన ఫ్యామిలీ మెంబర్స్, మన కోచెస్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ రాష్ట్ర నలుమూలమున ఈ సంవత్సరం 2020 సంవత్సరంలో వేసవి శిక్షణ శిబిరాలను ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ వేసవి శిక్షణ శిబిరాలు మన నంద్యాల జిల్లాలో మొత్తం 56 సెంటర్లలో క్యాంపులు ఇవ్వడం జరిగింది. ఈ 56 సెంటర్లలో కనీసం ఒక 30 నుంచి 50 మంది పిల్లలను గ్యాదర్ చేసి పిల్లలకు వాళ్ళ మంచి బేసిక్స్ నేర్పించాలనే ఉద్దేశంతో ఈ సమ్మర్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించే వాళ్లకు ప్రతి ఒక్క క్యాంప్ ఇన్ఛార్జ్ కి 10,000 రూపాయల మెటీరియల్, అదేవిధంగా ఫ్లెక్సీ, ఈసారి అదనంగా డైట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. డైట్ సంబంధించి చిక్కీలు కూడా మనకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విజయవాడ నుంచి పంపిణీ చేయడం జరిగింది. అవి ఇప్పుడు పిల్లలకు పంపిణీ చేస్తాము. నంద్యాలలో విద్యాభారతి ఆధ్వర్యంలో ఆచార్య ప్రశిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా 15 రోజులుగా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలను వారు తెలియజేశారు. ఈ వర్గకి మనకి చాలా మంది మాతాజీలు ఇక్కడికి ట్రైనింగ్కి వచ్చారు. వీరందరూ కూడా నెక్స్ట్ మన సరస్వతి పీఠానికి సంబంధించిన మాతాజీలు. వారు నేను ఇక్కడ వీళ్ళకి ఈజీగా పిల్లలు ఎలా చదువుకోవాలి, స్ట్రెస్ లేకుండా ఫ్యూచర్లో వీళ్ళకి మంచి మంచి స్థాయిలో పిల్లల్ని ఎలా తీసుకోవాలి అనే దానికి LTM, మామూలుగా అయితే TLM అని కూడా అంటారు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అని, వీటిని వీళ్లకు నేర్పించడం జరుగుతుంది. పిల్లలకి బేసిక్ స్థాయి నుంచి వాళ్లకు హయ్యర్ వరకు అన్నీ నేర్పించడానికి విధానాన్ని ఈజీగా అందరికీ ప్రాక్టీస్ చేయించి వాటిని పిల్లలకి నేర్పించి వాళ్ళను అభివృద్ధి పరచడానికి మార్గంగా ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేయబడింది. ఇందులో ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ స్థాయి నుంచి 10th వరకు అన్ని రకాల విషయాలను వీళ్ళకి ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. ఇక్కడున్న మాతాజీలు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించిన మాతాజీలు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అనంతపూర్ సమితి కేంద్రంగా ఇక్కడ ఈ వర్గ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. సరస్వతి విద్యాపీఠంలో ఫౌండేషన్ లెవెల్ నుంచి హయ్యర్ వరకు అందరి మాతాజీలలోనూ స్కిల్స్ నేర్పించటం, అంటే పిల్లలకి స్ట్రెస్ లేకుండా మంచిగా విద్యాబోధనను అందించి ఫ్యూచర్లో అభివృద్ధి పథంలో వాళ్ళు నడవాలనే ఉద్దేశంతో ఈ వర్గ ఏర్పాటు చేయడం జరిగింది. 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఈ వర్గ ఉంటుంది. తర్వాత 16వ తారీఖున వీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ రోజున ప్రదర్శన కూడా ఉంటుంది. దానిలో భాగంగా LTM, లెర్నింగ్ టీచింగ్ మెటీరియల్, వీరికి తయారు చేయించడం భాగంగా నేను ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తున్నాను. అలాగే ప్రతి సబ్జెక్టుకి సంబంధించి నిష్ణాతులైన వారిని పిలుచుకొని వచ్చి వారిని ఈ వర్గలో ఈ మాతాజీలకు మరియు అందరికీ ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రంలోని వివిధ సరస్వతి విద్యాపీఠాలకు సంబంధించిన మాతాజీలు ఎవరైతే ఉన్నారో వారు విచ్చేసి ఉన్నారు. దాదాపు 220 మంది మాతాజీలు ఇక్కడ ట్రైనింగ్ పొందుతున్నారు. వీరందరికీ గాను వివిధ సబ్జెక్టులలో నిష్ణాతులైన వారు కేవలం ఒక సబ్జెక్ట్కి సంబంధించే కాకుండా సంగీతము, నృత్యము, వివిధ కళలకు సంబంధించి, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన అన్ని విషయాలను ఈ వర్గలో భాగంగా నేర్పించటం జరుగుతోంది. 16వ తారీఖున వీటన్నింటికి సంబంధించిన ప్రదర్శన జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెద్దకొట్టాల గ్రామంలో ఘనంగా పరిశుద్ధ జేసునామ దేవాలయ శతాబ్ది ఉత్సవాలు. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్. నంద్యాలలో ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ 2026 పరీక్ష.
నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు. నంద్యాల జిల్లాలో క్రీడా ప్రాధికారత సంస్థ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం. నంద్యాలలో విద్యాభారతి ఆధ్వర్యంలో ఆచార్య ప్రశిక్షణ శిబిరం ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.